అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. దాదాపు డిసెంబర్ నుండి ఇప్పటిదాకా రైతు భరోసా కోసం మనం మాట్లాడుతూనే వస్తున్నాం, పోరాటం చేస్తూనే వస్తున్నాం. రైతుల అకౌంట్లో డబ్బులు పడేదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే వస్తున్నాం. సో రైతు భరోసా 28వ తారీఖు లోపు ఒక 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల అకౌంట్లో వేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. కానీ ప్రభుత్వం పైన నమ్మకం లేదు. మాకు నమ్మకం లేదు దొర అన్నట్టున్నది కాంగ్రెస్కి సంబంధించినటువంటి పరిపాలన. ఇప్పుడు ఈ ఫిబ్రవరి మొత్తం పోయింది. పోనీ మార్చిలో ఏమైనా రైతు భరోసా వేస్తారా అంటే మార్చిలో ఎన్నికలు లేవు కాబట్టి రైతు భరోసా వేసేటటువంటి పరిస్థితి లేదు. పోనీ ఏప్రిల్లో వేస్తారా అంటే ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి వ్యవహారం ఉన్నది. కాబట్టి మ్యాక్సిమం ఏప్రిల్లోనే రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు దండిగా కనబడుతున్నాయి. అంతకంటే ముందు రేవంత్ అన్న రైతు భరోసా వేసిండు అనుకో, ఇక మన అదృష్టం అనుకోవాలి. రేవంత్ అన్నకు మంచి మూడు వచ్చింది కాబట్టి వేసిండు అనుకోవాలి. ఇక రేవంత్ అన్న రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో ఒక మాట లేదు, ఆ ఊసే లేదు. దాదాపు 7-8 గంటల సేపు క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఒక్క అంశం మీద కూడా రేవంత్ అన్న చక్కగా మాట్లాడలేదట. అది రైతు భరోసా కానివ్వండి, లేకపోతే పెన్షన్లు కానివ్వండి, మహిళలకు 2500 రూపాయలు కానివ్వండి, నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ కానివ్వండి, ఏ అంశం పైన రేవంత్ అన్న మాట్లాడలే. రేవంత్ అన్న మాట్లాడినటువంటి 2-3 ముచ్చట్లు ఏందట అంటే, ఆ మెట్రో ఎల్ఎన్టీ దగ్గర నుండి గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కట్టాలంటే జిల్లాలలో భూములు కేటాయించాలి, తర్వాత ఖమ్మంలో ఆ ఉన్నటువంటి ఇల్లులను ఊల్చేయాలి, తర్వాత అపార్ట్మెంట్ని ఊల్చేయాలి, గాంధీ విగ్రహం కట్టాలి. ఈ అంశం పైన రేవంత్ రెడ్డి డిస్కషన్ నడిచింది. అంటే 5,000 కోట్ల రూపాయలు ఏడికెళ్ళి పట్టుకొద్దాం, అపార్ట్మెంట్ ఎట్లా కూలుద్దాం, ఆ 6 ఎకరాలలో గాంధీ విగ్రహం ఎట్లా కడదాం, ఈ అంశం పైన. అంటే రేవంత్ అనకు గాంధీ కుటుంబం పైన ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ రైతుల పైన లేదు, తెలంగాణ రైతాంగం పైన లేదు. ఇక నేను రైతన్నల గురించి మాట్లాడితే నిన్న ఓడు అవులేగాడు నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి బూతులు అన్న, పచ్చి బూతులు, మామూలు బూతులు కాదు. నాకు తెలిసి అవతలోడు తాగునట్టున్నాడు. మాది వరంగల్ శివనగర్ అన్నాడు. అరే వరంగల్ శివనగర్ నాకు మస్తు మంది దోస్తులు ఉన్నారు, నువ్వు ఫోన్ చేసి తిరుగుతున్నావు ఎందుకు, ఇదెక్కడ కథ, రైతుల గురించి మాట్లాడొద్దా అంటే, రైతులకు ఆల్రెడీ పంట బోనస్ ఇస్తున్నారు కదా అంటే, పంట బోనస్ రైతు భరోసా కదా. ఇక ఫోన్ చేసి ఇక అమ్మనా బూతులు అన్న. నేను చెప్పాను ఆ బూతులు అవతలోనికి, మరి ఆయనకి కూడా అమ్మున్నది, అట్లా తిట్టడం పద్ధతి కాదు కదా అని తెలిసి ఉండాలి. చదువుకున్నాడట మళ్ళా, నేను బాగా చదువుకున్నా, నేను తాగను, నాకు తాగుడు అలవాట్లేదని చెప్తున్నాడు ఫోన్ చేసి. ఇక ఆయన పడది నాకు రేవంత్ అన్న ఇంపార్టెంట్, నువ్వు రేవంత్ అన్న ఎట్లా తిడతావు, రేవంత్ అన్న ఎట్లా అంటావు, నువ్వు కేసీఆర్కి అమ్ముడు పోయినావు అంటాడు. నేనేమన్నా, ఇవాళ నువ్వు కేసీఆర్కి అమ్ముడు పోయినావు అని అంటున్నావు కదా. ఆ రోజు రేవంత్ రెడ్డి ఎన్ని పైసలు ఇచ్చిండో నాకు చెప్పు. మరి ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ని విమర్శించడం కదా. ఆ రోజు ప్రతిపక్ష పార్టీకి కొంత అనుకూలంగానే ఉండి ప్రతిపక్షంతో కలిసి పనిచేసినాం కదా. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి నాకు ఎన్ని పైసలు ఇచ్చిండు, ఇవాళ కేసీఆర్ నాకు 1,00,000 రూపాయలు ఇచ్చిండంటే మరి ఆ రోజు రేవంత్ రెడ్డి 1,00,000 రూపాయలు ఇచ్చినట్టే. అదే చెప్పిన ఆ పోరోడిగా సప్పులు లేదు. ఇక సెట్ అయిపోయి అట్లా కాదన్నా నేను నెంబర్ కోసం చాలా రోజులు దెవలాడుతున్నా అంటే నేను వివి అయిపోయినా, నా నెంబర్ ఎవరిని అడిగినా చెప్తారు. ఆ తోపంట పోతుంటే తిరుపతి నెంబర్ ఉందా అంటే ఎవరు అడిగినా చెప్తారు. దాంట్లో ఏమున్నది, ఫోన్ చేసి రకరకాలుగా తిట్టేటటువంటి కార్యక్రమం చేసినవాడు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు. పాపం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సఫర్ అవుతురు అన్న. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రైతు భరోసా రాలే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పదవులు రావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇల్లులు కూల్చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది రోడ్డున పడుతున్నారు. వాళ్ళ కోసం కూడా మేమే మాట్లాడుతున్నాం, మళ్ళా వాళ్ళ కోసం కూడా మేమే పోరాటం చేస్తున్నాం మళ్ళా. అయినా సరే రేవంత్ అన్నను ఎందుకు తిడతావు, రేవంత్ అన్నను ఎందుకు ఏమంటున్నావు అంటే, రేవంత్ అన్న మా సుట్టపోడు ఏమన్నా, రేవంత్ అన్న తెలంగాణకు బాస్, తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా. ఎస్, కొంతమంది అంటారు చిన్న స్థాయి నుండి ఎదిగిండి అన్న అంటే, అవును వాస్తవం, నేను యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ రేవంత్ అన్న శరీరంతో మాకు ఏమాత్రం పంచాయతీ లేదు, రేవంత్ అన్నతో ఏమాత్రం పంచాయతీ లేదు మాకు. రేవంత్ అన్నకు సంబంధించినటువంటి ఆలోచన విధానాలతోటి పంచాయతీ అమ్మా, రేవంత్ అన్నకు సంబంధించిన డిసిషన్స్ తోటి పంచాయతీ. రేవంత్ అన్న ముఖ్యమంత్రి పదవి ఉండి రేవంత్ అన్న తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు, రేవంత్ అన్న ఆలోచన విధానాలు సరిగ్గా లేవు అనేది మా పంచాయతీ, అంతే. అంతకు మించి రేవంత్ అన్నతో మాకేం పంచాయతీ. ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. రేపు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ని ప్రశ్నిస్తాం, భారతీయ జనతా పార్టీ నుండి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అయినా లేకపోతే బండి సంజయ్ ముఖ్యమంత్రి అయినా బాగా ప్రశ్నిస్తాం. కానీ రైతుల కోసం మాట్లాడుతున్నందుకు, రైతుల కోసం మేము పోరాటం చేస్తున్నందుకు మాకు ఫోన్లు చేసి ఎవడెవడైతే బూతులు తిడుతుండో అన్ని నెంబర్లు మేము రాసుకొని పెట్టుకున్నాం. మాకు కూడా తెలుసు ఏం చేయాలి, మాకు కూడా తెలుసు. సాఫ్ట్ కార్నర్ మనుషులం ఏం కాదు మేము. ఏం చేస్తారు మా అంటే ఆఫీస్కి వచ్చి కొడతారు, తిడతారు, చంపుతారు, అంతకుమించి ఏమైనా పీకేది ఉందా.
రైతుల కోసం మేము పోరాటం చేస్తాం, బాగా చెప్తా. రైతుల కోసం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇక నిన్న మావాడు సుధీర్ పెడతాడు, సుధీర్ అది దాంట్లో పెట్టు, అది సంబంధించినటువంటి నిన్న ఆడు ఫోన్ చేసి ఇది ఇచ్చింది ఆ బూతులు బీపులు వేసినావు, దానికి రెడీ అయిందా ఫైల్ రెడీ అయిందా, ఉందా ఇప్పుడు మొత్తం కాలేదా? అది ఉంది. ఇగో ఇక నేను వినిపించలేను, అవన్నీ పచ్చి బూతులు ఉన్నాయన్నా కానీ ఇగో రైతుల కోసం నేను పోరాటం చేస్తుంటే, రైతుల కోసం నేను మాట్లాడుతుంటే వాళ్ళు తిడుతున్నటువంటి తిట్లు, ఆ బూతులు చూడండి, నాకు చాలా ఇబ్బంది అనిపించింది. నాకు చాలా నిజంగా, అరే నేను మీకోసం పోరాటం చేస్తూ ఏంది ఇగో ఇగో ఇంకో రికార్డింగ్, ఇగో ఇది రోరి. హలో మాట్లాడు, చెప్పు. రికార్డింగ్ ఏందో నీ ముచ్చటేందో చెప్పరాదు. నేను రేవంత్ రెడ్డి గురించి కేసీఆర్ దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నాను? రేవంత్ రెడ్డి అప్పుడు నాకు ఎంత ఇచ్చిండు? అరే నీ నేను కష్టపడి వచ్చిండ్రు. ఎవరు కష్టపడి వచ్చిర్రు? వాడు కష్టపడి వచ్చిండు. అసలు నువ్వు ఏడుంటావు, ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? నేను టిఆర్ తిరుపతి తోటే మాట్లాడుతున్నా. ఏమైంది ఇప్పుడు? నీ నెంబర్ కోసం నేను కొన్ని ఏళ్ల కంచి చూస్తున్నాను. కాదు 20 సంవత్సరాల నుండి దేవులాడు, కానీ నీకు ఏమి ఇబ్బంది అయింది కదా చెప్పు. ఏమి ఇబ్బంది అయింది కదా చెప్పు అంటున్నా. నువ్వు ఎవరితో తూరాను? ఎవరితో తూ? ఎవరు తొత్తు? నువ్వెవరు తొత్తు? నేను రేవంత్ రెడ్డి తొత్తు. నేను రేవంత్ రెడ్డి జనం తొత్తు. ఓకేనా? నీ బతుకులో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జనం నీ పేరేం పేరు? నా పేరు రవి. సరే ఇక వద్దులే, డీటెయిల్స్ వద్దు కానీ ఇది కథ. ఇక రకరకాల బూతులు అన్న, మనం రైతుల కోసం మాట్లాడుతుంటే బెదిరింపు ఫోన్లు ఏందన్న నాకు అర్థం కాదు. మనం ఏమైనా సినిమా ప్రమోషన్ చేస్తున్నామా, లేకపోతే బూతులు మాట్లాడుతున్నామా, ఏం చేస్తున్నామని? అరే మా రైతన్నల కోసం పోరాటం చేస్తుంటే, రైతన్నల కోసం మాట్లాడుతుంటే గింతెందుకు కాలుతుంది పై మీకు, ఇంతెందుకు కాలుతుంది మీకు? నేను అందుకే మా రైతన్నలకు చెప్తా ఉన్నా, మీరు మాకు అండగా ఉండాల్సినటువంటి సమయం వస్తుంది. నేను రైతుల కోసం మాట్లాడుతూ ఉంటే కొంతమంది ఓర్చుకోలేక రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, రైతుల కోసం మాట్లాడుతుండని చెప్పి, రైతులకు అండగా తిరుపతి అనేటోడు నిలబడుతున్నాడని చెప్పి ఈరోజు నన్ను రకరకాలుగా ఇబ్బంది పెడదామనేటటువంటి ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. నీ ఆఫీస్ ఎన్నో తెలుసు, ఆడికి వస్తాం, నీ పని చేస్తాం, నీ సంగతి చూస్తాం. ఇదేం బూతులన్నా, ఇవేం బెదిరింపులు? ఎందుకు బెదిరిస్తున్నారు ఇట్లా? ఏం మేమన్నా తప్పు చేస్తున్నామా? కొంతమంది అంటారు మీరు మాట్లాడే మాటలు ఏం బరాబర్ బాగా చెప్తా మంచిగానే మాట్లాడుతున్నాం. రేవంత్ అన్న లెక్క ఏమైనా బూతులు మాట్లాడుతున్నామా? రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే లుచ్చా, లేకపోతే పొద్దుగాల లేస్తే ఇంకా రకరకాల తొండలు ఇడుస్తాం, లేకపోతే అవులే అంటాడు రేవంత్ అన్న మాట్లాడే మాటలు లెక్క మేము మాట్లాడడం కదా. రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వయసులో పెద్ద ఆయనను పట్టుకొని తిడుతున్నాడు, ఎవరిని పడతాలని పట్టుకొని తిడుతున్నాడు. మేము అట్లా తిట్టాం, మేము అట్లా మాట్లాడడం. ముఖ్యమంత్రి రేవంత్ అన్న, నేను ప్రతి వీడియోలో రేవంత్ అన్న అని అంట, రేవంత్ అన్న అని అంట. మీరు చూడండి చాలా మంది అన్న అని అనొద్దన్న అంటారు, కానీ నాకు అలవాటు రేవంత్ అన్న అనుడు అలవాటు నాకు. మరి కేటీఆర్ ఎందుకో కేటీఆర్ అన్నానా, కేసీఆర్ ఎందుకో కేసీఆర్ అన్నానా, రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి అనొచ్చు కదా, రేవంత్ అన్నా అని ఎందుకంట? అది మనం ఇచ్చే రెస్పెక్ట్, మన ఇంట్లో మనిషి అనుకుంటాం మనం, దాంట్లో వచ్చిన బాధ ఏమున్నది? కానీ ఫోన్ చేసి బూతులు తిడితే ఊరుకోము ఇక మేము. మీరేం కట్టలు కట్టరు భయ్, మస్తు మందిని చూసిన నేను కేసీఆర్ అనేటటువంటి వ్యక్తితోటే పోరాటం చేసినటువంటి వ్యక్తిని నేను. మీరు ఫోన్లు చేసి ధమ్కీలు ఇస్తే కుదరదు. నేను రైతుల కోసం మాట్లాడతా, రైతుల కోసం పోరాటం చేస్తా. ఇక రైతన్నలకి అర్థం కావాలి ఇవాళ ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనేది. ఇక రేవంత్ అన్నకు సంబంధించినటువంటి ఒక వీడియో నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తే ఈ వీడియో బాగా ట్రోల్ అవుతుందన్న. రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి రేవంత్ అన్న ఇప్పటిదాకా ఇవ్వలేదు, కానీ ఈ వీడియో ట్రోల్ అవుతుంది. ఈ వీడియో ఎట్లా ట్రోల్ అవుతుందో ఒకసారి చూడండి, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ నేను చేసిన వీడియో కాదు ఇది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రూప్లలో, బీజేపీ గ్రూప్లలో తిరుగుతుంది వీడియో. సరే ప్రతిపక్షం వల్లే చేసిరో ఏం పాడుకొని చూడు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? విన్నారు కదా. సో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతా ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, కేసీఆర్ ఆ రోజు చెప్పిండు అన్న. ఏమని? కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అయిపోతుంది, రుణమాఫీ కాదు అన్నాడు రేవంత్ అన్న ఆ రోజు. రేవంత్ రెడ్డి వస్తే కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నారు. మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా తెలివి లేదా? ఎందుకు బంద్ అవుతుంది అని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. మరి ఇప్పుడు రైతు బంధు బంద్ అయినచ్చే కొడుతున్నది కదా, మరి ఏందన్నట్టు? ఇప్పుడు రైతు బంధు రైతు భరోసా చేసింది వీళ్ళేగా, అవు పేరు మార్చింది వీళ్ళే కదా, వీళ్ళే మార్చారు. 10,000 ఉన్నది కాస్త 15,000 చేసింది కూడా వీళ్ళే.
ఎవరు పెంచమన్నారు అసలు? రైతులు అడిగిరా అవు నిన్ను? రైతులు ఏమన్నా ధర్నా చేసిర్రా? అడిగిరా? ధర్నా రోడ్డు మీద చేసిరా? కూర్చున్నారా? మాకు ఎక్కువ కావాలని అడిగిరా? అడిగిర్రా? అడగలే కదా. ఏం చేయాలి? మీరే కదా చెప్తారు ఓట్ల కోసం. కమిట్మెంట్ కదా, అంతే కదా. ఓట్ల కోసం నువ్వు చేసుకున్నారా ఇదే కదా. అవు మరి ఇవాళ ఏమీ మళ్ళా లేదు. డ్రామా. ఓ అన్ని ఇచ్చేసినాం, అన్ని చేసేసినాం, 9,000 కోట్లు ఎడపోయినాయి సార్. రైతులు ఏమంటారు తెలుసా? ఉమ్. ఇంకా 10,000 అన్నయ్యి, అవు. 15,000 వద్దు కానీ ఇంకా 10,000 అన్నయ్య అని అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ప్రసాద్ అన్న మళ్ళీ చెప్తున్నాం, రైతు భరోసా కోసం మేము మాట్లాడతాం, రైతుల కోసం మేము పోరాటం చేస్తాం, ప్రతి రైతులకు గ్రామంలో న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా సరే ముఖ్యమంత్రితో ఖచ్చితంగా మేము కొట్లాడతాం. ఎందుకంటే మా తెలంగాణ ప్రజల హక్కుల కోసం, మా తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో, మా ప్రజలకు రావాల్సినటువంటి న్యాయం ఏదైతుందో అది చేయాల్సిందే ప్రభుత్వం. ఈరోజు చాలామంది రేవంత్ రెడ్డి నువ్వు తిడుతున్నావు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నువ్వు విమర్శిస్తున్నావు, నీ ఆఫీస్కి వస్తా, నీ అంతు చూస్తా, నీ పని చేస్తా అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఐ డోంట్ కేర్. బెదిరింపులకు భయపడేంత బెదిరింపులకు భయపడే అంత జుజుబి కాదు నేను, అర్థమైందా? బెదిరింపులకు భయపడే అంత లేదు మన దగ్గర. ఏం మనకు కింద లేదు, మీద లేదు, వెనక లేదు, ముందు లేదు అన్నట్టు మన కథ, అర్థమైందా? మా నాయనకు చాలామంది ఫోన్ చేసి నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే నీ కొడుకు పని చేస్తాం, నీ కొడుకుని చంపేస్తామంటే నాకున్నదే ఒక కొడుకు రా, వాడు చెప్తే ఈనాడు మీరు చేతనైంది చేసుకోండి ఇవన్నీ నేను చెప్తున్నారు రా అని చెప్పిండు మా అయ్య, అర్థమైందా? మా అయ్యకు చాలా మంది నీ కొడుకుని ఇంటికి పిలిపించుకో అని చెప్తే నేను చెప్తే వాడు వినడు, వాడు ఒక మొండి బ్యాచ్, మీ ఇష్టమున్నా చేసుకోండి అని చెప్పిండు మా అయ్య, అర్థమైందా? మా అయ్య రోడ్డు మీద పోతుంటే లారీతో గుద్ది చంపేయడానికి కొంతమంది ట్రై చేశారు. మా అయ్య భయపడలే, నేను భయపడ. ఏం చేస్తారు రా, సంపుతారా? ఫోన్లు చేసి బెదిరిస్తే మీ నెంబరు స్క్రీన్ మీద పెడతా. ఫోన్లు చేసి ఎవడన్నా బెదిరించిండా డైరెక్ట్ స్క్రీన్ మీద నెంబర్ పెడతా. మీ తాట తీస్తారు రైతులే, రైతన్నలే మీ పని చేస్తారు. ఎంత ఘోరం అన్నా? రైతుల కోసం పోరాటం చేస్తుండే, రైతుల కోసం మాట్లాడుతుండే బెదిరింపు ఫోన్లు ఏంది మాకు? నేను నిన్న ఆయనను అడిగిన, కాదన్నా ఏందన్నా అంటే పాపం ఆయనే మా సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డని. నేను అన్నా, ఈరోజు మీకు ఇబ్బంది అనిపించవచ్చు, మీకు బాధ అనిపించవచ్చు, నువ్వు కూడా చెప్పన్నా, నేను మాట్లాడేది కరెక్టే కాదు. చాలామంది నాలాంటోళ్ళు రైతన్నల కోసం పోరాటం చేస్తుంటే, రైతన్నల సమస్యల పైన మాట్లాడుతుంటే నాకు ఫోన్ చేసి తిడతా ఉన్నారు కదా. తిట్టే వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే, మళ్ళీ ఫోన్లు చేసి తిట్టేటోళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే. నేను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గానికి సంబంధించిన బిడ్డనే. మరి ఒక రెడ్డి ఆయన ఫోన్ చేసి ఎందుకో తిట్టాడు, ఒక వెలుమ ఆయన ఫోన్ చేసి ఎందుకో తిట్టారు. వాళ్ళు ఎందుకు తిడతారు? వాళ్ళకి ఏం అవసరం? మనోళ్ళే తిడతారు. మళ్ళా మనం పని చేస్తుంది మనోళ్ళ కోసమే, మన ఎస్సీ ఎస్టీ బీసీల కోసమే మనం పని చేస్తున్నాం. మనోళ్ళే మనకు మళ్ళీ ఉల్టా ఫోన్ చేసి తిడతా ఉంటే ఏందన్నట్టు ఇలా మాట్లాడేటోళ్ళు లేడు. మాట్లాడుతున్న గొంతు నొక్కేసే కార్యక్రమం, బూతులు తిడతా ఉన్నారు, రకరకాల బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. నేను ఆడియో మొత్తం పెట్టలే, కొంతమే షాంపుల్ వినిపిస్తున్నా మీకు. సెకండ్ ఆడియో కూడా ఉన్నది. వాడు మాట వస్తే గీంద్రా ఎల్ కొడుక ఇట్లా మాట్లాడుతున్నాడు అన్న. మనకు తల్లి ఉన్నది, అవతల తిట్టేటోని కూడా తల్లి ఉన్నది కదా. తల్లి ఎవరికైనా తల్లే కదా. ఆలోచన విధానం ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. తిట్టేటప్పుడు ఒక మనిషికి ఫోన్ చేసి రైతుల కోసం కేవలం ఈ తిరుపతి అనేటోడు రైతన్నల కోసం పోరాటం చేస్తున్నాని, రైతు భరోసా కోసం పోరాటం చేస్తున్నాని, రుణమాఫీ కోసం, పెన్షన్ల కోసం, రైతుల హక్కుల కోసం, యూరియా బత్తాల కోసం తిరుపతి అనేటోడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని చెప్పి ఈరోజు నాకు ఫోన్లు చేసి తిడతా ఉన్నారు. ఫోన్లు చేసి రకరకాలుగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. నేను దేనికి భయపడ. మళ్ళీ చెప్తున్నా, ఐ డోంట్ కేర్. నాకు రైతన్నలు ఇంపార్టెంట్. ఇన్ని సంవత్సరాలు రైతన్నలు నాకు తోడుగా ఉన్నారు. నేను వాళ్ళకి తోడుగా ఉంటే వాళ్ళు నాకు అండగా ఉండాలి, అంతే. అంతకు మించి ఏం లేదు. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఇక రేవంత్ అన్న వీడియోకి ఇట్లా సర్క్యులేట్ అవుతుంది. రేవంత్ అన్నకి సంబంధించిన వీడియో మీకోసం మాట్లాడితే బెదిరింపు ఫోన్లు వస్తూ ఉన్నాయి. మీరు ఇప్పుడు నేను సరే మావోడే కాబట్టి, అంటే మన సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డే కాబట్టి సరే ఆయన తెలిసి తెలియక మాట్లాడినా, ఇప్పుడు నాకు కలుద్దామన్నా అని చెప్పి ఆయన కూడా చెప్పిండు. నేను ఆయన నెంబరు తర్వాత ఆయన ఎక్కడ ఏందనేది నేను రివీల్ చేయట్లేదు, కానీ పేరు రవి అని చెప్పిండు. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి నాకు ఫోన్ చేసి బెదిరిస్తే మాత్రం మీ నెంబర్ డైరెక్ట్ స్క్రీన్ మీద పెడతాను. ఇక రైతులే చూసుకుంటారు మీ సంగతి. రైతన్నలే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని అడుగుతారు ఏం చేయాలి ఇంకా అనేది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.